జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య ఇదొక సిటీ కాదు. భారతదేశంలో చాలా కాలం నుండి ఇదొక డిబేట్ అయిన ప్లేస్. ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్గా మేము నమ్మే నమ్మకం మా శ్రీరాముడి కోసం, ఆయన పుట్టిన ప్లేస్ కోసం ఎన్నో డిస్కషన్స్, కోర్ట్ కేసెస్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. 1947 నుండి 2019 వరకు అయోధ్య ఇష్యూలో దేశంలో ఒక మేజర్ పొలిటికల్ టాపిక్గా ఉండేది. గవర్నమెంట్స్ మారిన, లీడర్స్ మార్చిన, కానీ పీపుల్లో హోప్ మాత్రం మారలేదు. ఫైనల్లీ 2019 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయోధ్యలో రామ్ మందిర్ కోసం, కన్స్ట్రక్షన్ కోసం క్లియర్ పాత్ ఇచ్చింది. ఈ మూమెంట్లో దేశంలో చాలామంది హిస్టరీ రీక్రియేట్ అవుతుందని ఫీల్ అయ్యారు. 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయోధ్య పొలిటికల్గా కాదు, నేషనల్ ఎమోషనల్ అయింది. ఆల్ పార్టీస్ ఆర్ ఆల్ సైడ్స్. అన్ని డిబేట్స్ ఒక సైడ్కి అయిపోయాయి. పీపుల్ యూనిటీ ఒక సైడ్కి వచ్చింది. అయోధ్యకి వచ్చినప్పుడు ఇది జస్ట్ టెంపుల్ విజిట్ కాదు అని మాత్రం అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి స్ట్రీట్, ప్రతి పోస్టర్ కొన్ని డెకేడ్స్లో జరిగిన పొలిటికల్ జర్నీని గుర్తు చేస్తాయి. ఈ మందిర్ ఓన్లీ డెవోషన్తో కాదు, కోర్ట్ జడ్జిమెంట్స్, లీడర్ డెసిషన్స్, పీపుల్ పేషెన్స్ అన్నీ కలిసి బిల్డ్ అయిన స్థలం. స్టాండింగ్ హియర్ మేక్స్ యూ రియలైజ్ దిస్ ప్లేస్ షేప్డ్ ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ ఐడెంటిటీ అండ్ ఇండియన్ ఎమోషన్. శ్రీరామ మందిర్ ఇప్పుడు ఒక సింబల్, నాట్ ఆఫ్ విక్టరీ ఆఫ్ సమ్వన్, బట్ సింబల్ ఆఫ్ క్లోజర్, ఫెయిత్ అండ్ యూనిటీ. అయోధ్యలో ఫీల్ అయ్యే అట్మాస్ఫియర్లో ఒక డెవోషన్, భక్తి అండ్ హిస్టరీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ పాలిటిక్స్ కూడా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంటాయి. అయోధ్య విజిట్ అంటే వన్ స్టెప్ ఇన్ టు డెవోషన్ అండ్ వన్ స్టెప్ ఇన్ టు మేజర్ చాప్టర్ ఆఫ్ అవర్ నేషన్స్ హిస్టరీ. జై శ్రీరామ్. జై హింద్. మా ఈ ప్రయాణం కాశీ నుండి అయోధ్యకి, అయోధ్య నుంచి బ్యాక్ టు హోమ్. ఎంటైర్ ట్రిప్లో మర్చిపోలేనిది ఈ ట్రైన్ జర్నీ. ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 41 hours జర్నీ చేసాం. బట్ హానెస్ట్లీ ఐమ్ సేయింగ్ ఈవెన్ 5 minutes కూడా బోర్ కొట్టలేదు. బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్, వి టీజింగ్ ఈచ్ అదర్, వి మేక్ ఫన్ ఈచ్ అదర్ అండ్ this is the memorable journey for us, surely for a lifetime. Thank you for watching this video for till end. Thank you so much.